నన్ను పిలిచిన నా కొడుకు ఎవడురా నన్ను పిలిచిన నా కొడుకు ఎవడురా తిన్నాన వానప్పు సోమేమని తిన్నానా వానప్పు సోమేమని తిన్నానా ఎవడురా నన్ను పిలిచిన నా కొడుకు ఎవడురా నన్ను పిలిచిన నా కొడుకు ఎవడురా ఓలుగొండ ప్రజలారా ఎవరు గ్రామస్తులారా నన్ను పిలిచేట్ల మగోడు నాకన్నా పెద్దరెడ్డి ఈ కోరమిసాలు కలిగిన తలారొన్ను పిలిచేట్ల మగోడు ఈ రాయలసీమ గడ్డలో ఈ పులివెందుల గడ్డలో లే మీసాలు పుట్టిన మగోడు ఎవడన్నా ముందరికి వచ్చా నిలబడి అక్క ఆపా మా ఇంటికి అట్లా ఫోన్ చేయండి అక్క వేసుకొస్తా అన్నాము అంతా రెడీ చేసుకోండి అని చెప్పండి అబ్బా అబ్బా మాట్లాడప్పా పాపం చేసుకోవద్దు మాట్లాడు ఏమో తల్లారాడు తమాసుకో మాట అంటే పాపం చేసుకోవద్దు పాపం చేసుకుంటే ఏమొస్తుంది బీపీ వస్తుంది బిర్యానీ చచ్చిపోతావు యాలు చచ్చిపోగల ఇంకా అన్ని కొంపలు ముంచాలి అప్పా మాట్లాడప్పా అప్పా నేనప్పా అప్ప నేను మింటి పని మనిషి మింటి తలారి మింటి బానస మింటి సేవకుడు మింటి కుక్క మాట్లాడరా పొంది కుక్క అప్పా 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 రాఘురెడ్డి దేశారెడ్డి కమలారెడ్డి పట్టపరెడ్డి సాసులరెడ్డి పెదరాఘురెడ్డి మాట్లాడలే ముంగిసి మంగమోడా ఉన్నాడా పోయినాడు అమ్మయ్య ఈడ అప్పా అప్పా నేనప్పా తలారి అప్పా అబ్బా చచ్చిపోయినా చూడే అక్క పలకలో కట్టలు పోంచేయండి అక్క రెడ్డి పేడి అక్క ఏం చేశాను అక్క కొండట్ల రెడ్డి అప్పా మాట్లాడప్పా పో అట్లా తీసుకోకుండా ప్రాణం ముందు చెక్ చేస్తాను అబ్బా అయ్యో అక్క మనిషికి ప్రాణం ఆడుండేదా రింగ్ అవుతుందకో అమ్ముకోవాలంటుంది ఏ ప్రాణంలో ఉంటాడు చూడట్లేదా అట్లయితే ప్రాణం ముందర స్వామి అప్పా నీ బంగారు పాదములకున్న 10,000 పంగనామాలప్ప రెడ్డప్ప నా పెండ్లాం అట్లా ఫోన్ చేయండి అక్క ఉప్పు డబ్బాలా 70 రూపాయలు పెట్టినా ఎత్తుకోమన్నాడు ఎంత పెట్టినవరప్ప దినానికి అవుతుంది అక్క నా దినానికి రాండి అక్క అందరూ జై బాయ్ కొండమ్మ జై పాతాలు బయలు ఈడేం గంగాని తిప్పినట్టు అట్లే తిప్పుకొనే ఉన్నాడే పోయి వస్తున్నాక నా మకం చూసుకోనండి ఇంత లాస్ట్ 1 2 అట్లా సాయరని వంశమారా అప్పా ఎక్కడ పోయినది నువ్వు మా ఇంటికి పోయింటినప్పా ఎలా మా అవును చూసుకొచ్చాక పోయింటి అవునే యాలరా మా తాత చచ్చిపోయాడు మీ తాత చచ్చిపోయినా నన్ను కాదు మనసు చచ్చిపోయా నిజమేమ్రా ఊనా పాప
మీ తాత చచ్చిపోయానంటే నాకు మాట కూడా చెప్పలేదు. ఎట్లా చచ్చిపోయా? నీకు చెబుదామని ఇంటి దాకా వస్తే నువ్వు అమ్మ కబడ్డీ ఆడతా అంటే ఏం కబడ్డీ? ఏం కబడ్డీ? ఏడో డిస్కా కబడ్డీ. ఏడా ఇంట్లో ఏమో కొట్లాడుకుంటా అంటారప్ప. గూపు నా కొడక. అందుకే నేను ఇంకేళ్ళని చెప్పి నేను ఎన్నికెళ్ళి వచ్చిన. రెట్ల వారే కదా మీ అమ్మ నేను ఇద్దేమో కలిసి మెలిసి ఏమో సన్న వాళ్ళు ఏమో మాట్లాడుకుంటా అంటాము. అదే కబడ్డీ. కబడ్డీనా? అందుకే ఇంకేళ్ళని చెప్పి వెళ్ళొచ్చేసిన. అయితే మీ తాత చచ్చిపోయింది నాకు మాట అని చెప్పలేదంటే ఎట్లా చచ్చిపోయి మీ తాత? మా అవ్వే చంపేయండి. ఏమి? మా అవ్వే మా తాతని చంపేయండి. నీ అవ్వ ఎట్లా చెప్పేసింది అది? మా అవ్వకి పుట్టినింటోళ్ళు కోడి ఇచ్చిండ్రంట. ఇచ్చింటే దినాము గుడ్డు పెడతానంటే ఒక దినం శనివారం మధ్యాహ్నం గుడ్డు పెట్టలేదంట. సరే అందుకే మా తాతకు చెప్పింది కోడి గుడ్డు పెట్టింది చూడని. మా తాత పోయి కోడి గుడ్డకి ఏలు పెట్టినాడు. పెట్టింటే గుడ్డు ఉందా లేదా అని. గుడ్డు సిక్కిండలేదు. తాత ఏం చేసినాడు, చేయి పెట్టి ఎల్పిక్కుని అయినాడు గుడ్డుని. నిజమే? కోడి చచ్చిపోయింది. చచ్చిపోయా? కోడి ఆవిడ చచ్చిపోయినా మా అవ్వ కోపం వచ్చి మా తాతకి గుండ్రాయి తీసుకొని గుడ్డు తీసుకొని మా కూతురికి పెట్టి గుండ్రాయిలో గుద్దేసింది. ఎట్లా? నా కొడుకు సిక్కిపోయి చచ్చిపోయినాడు. ఎట్లా చచ్చిపోయా అని విలువిలా అంటూ కొట్లాడుకొని గుండ్రాయి లోపలికి పోయి ఊరుకుంటాడా? గుడ్డ లేదా? గుడ్డ లోపలికి వెళ్ళిపోయింది. అయ్యా గుండ్రాయి లోపలికి అన్ని లోపలికి వెళ్ళి వీళ్ళకి పిల్లేసే ఉంటుందేమో. చచ్చిపోయింటే అందుకే నెట్టింట్లోనే పుడిచిపెట్టేసింది. అయ్యో నిజమేమ్రా? అవునుపా. అయితే మా ఎవరిని చంపేస్తామని పోతే చంపేదా? చంపేసే కథ గుండ్రాయి చిక్కలేదు. లేకపోతే మా ఎవరిని అట్లే చంపేస్తున్నా. ఎట్లా చంపేతావు? గుండ్రాయి తీసుకొని గుడ్డు పెట్టి. నిజమేమ్రా? అవునా పాప? అయితే నేనప్పా కొట్లాడుకుంటారా? మేమని ఇద్దరు కొట్లాడుకుని బాగా మేమిద్దరు కొట్లాడుకుంటే కుక్కొచ్చి 3 ముద్దలు సంగటుంటే తినేసి వెళ్ళిపోయింది. అయితే భోజనం మేము చేసివి అట్లే పనుకుంటే ఇంకేం చేస్తావు? నిజమేమ్రా? మా ఇంటి పని మనసు నువ్వు అట్లే పనుకుంటే మామూలు తప్పుతుందా? ఒప్పేల్దా? అయితే మేము ఎట్లా వారు కదా మా ఇంట్లో వచ్చి పెట్టించుకొని పోవాల్సింటివి. పెట్టించుకోతా మనం వస్తే మీ ఇంటి దాకా. అది మా అవ్వ ఇదే మాట అనే నా కొడుక కుక్కొచ్చి కుడి తినేసి వెళ్ళిపోయింది. రెడ్డోళ్ళు ఇంట్లో పోయి అంత అన్నం పెట్టించరా పోరని. అది సరే నువ్వు పనుకోను అని చెప్పి ఆవిడ నేను పెళ్ళాం తక్కువ అన్నం పెట్టించుకొని అక్కడ సొమ్యా అది పేట పట్టుక అమ్మ 2 ముద్దలు సంగటిచ్చా. ఇచ్చిట్టే ఆవిడ ఉప్పు మిరకాయ ఇచ్చా. ఆవిడ ఎత్తుకొని పోయి నేను మా అవ్వ గొజ్జు పీసుకొని తింటుమే. మా అవ్వ గిద్దిలా 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 ఏమో కుమ్మరోడు చేసిన గిద్దలే గిద్దిలా గొజ్జు పీసుకొని పొద్దుగా గుద్దామని కడికి ముద్దా సంగటి తినేస్తే పొద్దుల రెండు ఒకే పని. రెండు ఒకే తప్ప ఎట్లా కడిగి ఇట్లా తినేసి పనుకొనేసి పాప బేసరా పనుకుంటే ఏమి కాలేదప్ప. పొద్దున్నే లేచి మేము ఇంటి పనుకొచ్చేస్తున్నా. సెబాస్రా మా ఇంటి పని మనిషి కదా. అయితే తలారి నేనెవరో తెలిసి ఉన్నాడా నీకు? నువ్వెవరో నాకు తెలిసినప్ప. ఎవరు నువ్వు? అది ఉత్తర దేశం ఓలగొండ పరిపాలన చేసే పేరుకి ప్రఖ్యాతి కలిగిన పెద్దరాఘవ రెడ్డి. సెబాస్రా నా బిడ్డ. కానీ నేనెవరో నీకు తెలియదు. అయితే నీ అప్పని పేరేమి? ఎవరు నువ్వు? నిన్ను చూస్తే ఉండలేదు అంటే నువ్వు ఇవి ఇంతే పడితు కదా. అది ఆ తలారంగ తప్పు కొడుకు రాముడు నిన్ను పెద్ద కొడుకు. తలారంగ కొడుకువా? నేను మీ ఇంట్లోనే పుట్టింది. నన్ను నువ్వు చూసిన లేదంటే వానికి మగ బిడ్డలు లేరు వెంకట గారికి. అంటే నేను రెండో పెళ్ళాము కొడుకు. మీ అమ్మ పేరేమి? మా అమ్మ పేరు మురుకు సుబ్బక్క. మురుకు సుబ్బ? అయితే మా ఇంటి పని మనిషి. ఆయమ్మ కొడుకే నేను. దానికి పెండ్లు చేసిండ్లా మేము. అంటే పెళ్లి కాకనే పుట్టినంట నేను. ఎట్లా? మా అమ్మ మీ ఇంటికి ఎనుముల మేపకి వస్తానంట. వస్తుందా? మా అప్పుడు మీ ఇంటికి ఎద్దుల మేపకి వస్తానంట. అవును. వాళ్ళిద్దరు డుర్రు నేను బుర్రు. నిజమేమ్రా? అయితే ఎట్లా పుడుతుంది అని? మీ ఎద్దులుగా అట్లా పుట్టింది నేను. ఏడా? మా అమ్మకి 7 నెలలు అయిందంటే మీ ఆవుల కింద తప్పలేస్తానంట. మీ ఆవు వెనకని ఇంకా మా అమ్మకి ముడ్డుకు తొన్నింది. నేను ముందు పిల్లికి ఎండలేసుకొని పుట్టుకుని వెళ్ళొచ్చినంట. మా ఇంట్లోనే? సెబాస్రా. అయితే మా ఇంట్లో పుట్టి ఎంత పెద్ద మనసు అయిపోయిండవరా అని? మా ఇంట్లో పుట్టి ఎంత పెద్ద మనసు అయిండావు అని? పెద్ద మనిషి? అవును. అయిన మొన్నే నలుగులేసింది. ఇంక నువ్వే కదా ఎంత పెద్ద మనిషి అయినవరా? నిందా మగోళ్ళకి నలుగులేస్తారా? ఊర్లో మగోళ్ళు కూడా నలుగులేస్తారంట. ఈ ఊర్లోనే? అడుగు కావాలంట వేస్తారా? నిజమేమ్రా? ఎట్లా వేస్తారు నాకే తెలియకుండా? జక్కల మడుకు తోడుకు పోయి కట్ట మీద నిలబెట్టి బట్టలంతా తీసేసి మగోళ్ళకి పసుపు కుంకుమ పెట్టుకొని వస్తారంట. ఎత్తకి ముక్కుకే పెట్టి
పెట్టి నీళ్ళకి ఎత్తిపోయి తుమ్లా కుక్ పెట్టి పటాపట్న వేస్తారంట ఏమిట్లా పరకలా వేస్తే వేసి నీళ్ళకి ఎత్తిపోయి ఇసిరేసేది. ఇసురుతా గాని ఎవడెవడు ఈజు కొట్టుకొస్తాడు వాడు పెద్ద మనిషి అయినాడు. శబాస్రా. ఎవడెవడు తుమ్లోకి వెళ్ళిపోతాడు వాడు ఇంకా పిల్లోడు అని. ఏయ్ ఆ? నువ్వు పసి బిడ్డలేరా నీళ్ళకేసి తుమ్మల కొట్టుకొని వెళ్ళిపోయింటావు. తుమ్ము తక్కువైపటికి అడ్డాడమన్నా పనుకుంటా తుమ్ములేక ఇంటికి పోతాను నేనెట్లా నా కొడుక. తలారి అయితే మా ఇంట్లో పుట్టి తెలుగుగా పుట్టినావు సంతోషమే. అవును. అయితే ఉత్తర దేశం మూలకుండా పరిపాలన చేసే పేరుకి పెక్లతమైన పెద్ద రాఘురెడ్డి నేను. సంతోషం. అయితే 33 గ్రామకెళ్ళ మనసు రెడ్డి 65 గ్రామకెళ్ళ హక్కుతాడు చుట్టుపక్కల గ్రామకెళ్ళ కోరసింహం అంటే ఎవరు? అలా కపూర్ పిల్లేయాలి కొడుకుతో నిన్ను కాన్పా నా కొడుకు మన కొడుకుతో నిన్నాడా ఎవడు? అబ్బా. అయితే నా పల్లె నా పట్టణము తెలిపినాను. ఇప్పుడు మేము చేసే దౌలు తన భార్య తలసి ఉందా తెలుపప్ప తోటి ఓడ తహల్లారి ఓడ పట్టోటి ఓడ తలారి తోటి ఓడ తలారి ఓడ తోటి తలారి ఆ తలారి ఓడ రాజ్యమున్నది ఓలగొండాలోనా. అవునా ఓలగొండాలోన ఏమికే రాజు ఉన్నది నవోడలోన ఓలగొండలోన ఎక్కడానికి వేనగొల్లుండి ఓలగొండాలోనా. నిజమా ఓలగొండాలోన ఏమికే వేనుగులుండే ఓలగొండలోన ఓలగొండలోన సమృద్ధులు గుర్రాలుండి ఓలగొండాలోనా. అవునప్పా. ఓలగొండ ఏ తవారిండే గుర్రాలుండే ఓలగొండలోన ఓలగొండలోన ఏ వెక్కిల దళమే తక్కిల దళమే ఓలగొండలోన ఓలగొండలోన రెడ్డప్ప వేలటానికి రాజ్యం ఉంది. వేలటానికి రాజ్యము ఎక్కడ బంగారు ఎత్తుగుట్టలు ఎక్కడ బంగారు తొగుట్టులు వజ్ర వైడూర్య మాణిక్యం రెడ్డి వరకు ఏమి తక్కువలే. అన్ని ఎక్కువ. బంగారు ఓ, కంజనాలకు నింపిన కంజనాలకు నింపినాడు అక్క బంగారు. అది పొద్దు పుడితే 5:30కి పోతాడు నింపేక. ఏటకి 5:30 తప్ప 6 గంటలకు పోతాడు. ఏమిటికి అర్ధ గంట అయినా లేచాలి దాకా నింపుతానే ఉంటాడు. రెడ్డి వారు కదా పొద్దు పుట్టే తవుడు ఓ, బంగారు నింపుతా ఉంటాము. బంగారు అక్క. ఏడా నింపేది పెట్టుకుంటలా కాదు బా పెట్టుకొని చంపేస్తాడు ఈ పెద్ద. బంగారు ఎవరైనా నింపుతారని పెట్టుకుంటులకి. అంటే ట్యాక్స్ వాళ్ళు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే పట్టుకొని వేస్తారని బంగారం అంతా పెట్టుకుంటలకి. అటువంటి వాళ్ళంతా మా కాళ్ళ కింద పనిచేసేది. అది బాగా బతుకున్నారు ఏమి తక్కువ లేదు. వజ్రాల వైడూర్య మాణిక్యములు అంటే రెడ్డి వారికి బంగారికి ఎంత బతికినారు. ఏమి తక్కువలే ఒళ్ళంతా బంగారే. ఒళ్ళంతా బంగారం దగ 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 హాని మెరుస్తుంది. బాగా పుట్టినాడక్క. అది బంగారు బతికినాడు ఒక పాపము. ఎట్లా తన ఖాతాలో ధర్మస్థానం సంఘంలో 40,000 ఎత్తుకున్నాడక్క. అవన్నీ నేను చెప్పాక అయిపోయినామక్క. సరే ఎవరికి చెప్పేదిరా చెప్పేదో ఇప్పుడేమో చెప్తా ఏమి లేదప్ప. అది రెడ్డి వారికి ఏమి తక్కువ లేదు అన్ని ఎక్కువ. అవును కోట్లకు బతికినాడు. శబాస్ బంగారు అయినా గారి పనికి పోతాడు ఎవడు. మా రెడ్డి అట్లా వాడు కాదమ్మా. 100 జనం కూకునేటవని అన్నం పెట్టేట్లా వాడు. మేమే దానా ధర్మాలు చేసిండే వాడు. రెడ్డి వారికి ఏమి తక్కువ లేదురా అన్ని ఎక్కువే. అయినా గాడి కంటలో ఎత్తుకొచ్చినాడు. అవన్నీ చెప్పాకైతున్నామక్క. పర్సనల్ ఎవరిది పర్సనల్ ఎవరు గాడి కంతలు ఎత్తుకొచ్చింది ఆయన హార్మోన్ మేస్ట్లు. మేము రెడ్డి దేశారెడ్డి బడాయి కాపలి మేము లేదప్పా. సరేనప్ప. తలారి అప్పా రెడ్డి వారికి ఏమీ తక్కువ లేదు. వజ్రాల వైడూర్య మాణిక్యం రెడ్డి వారికి ఏమీ తక్కువ లేదు. కానీ అతను గక్క వెక్కేదానికి వేనుగులుండాయి. దర్బార్ అది దర్బార్ అయితే